బాబు స్కూల్కి వెళ్ళరా రే బోల్డ్ అంత ఫీజు కడుతున్నాను కదా. హలో బాబాయ్. ఏం బాబాయ్ ఏం గొడవ? ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటున్నాడు రా. దేవుడా ఈడొద్దంటే మనం వదిలేస్తావా? ఎలా పట్టి అలా ఇస్తుంటే ఆడేలేదండి బస్సే తీసుకెళ్తుంది. ఏంట్రా అలా ఇసిరేసావు? లేకపోతే నా తమ్ముడు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలా? లక్కీ గడ తమ్ముడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నాలా ఉండాలి. అప్పుడు కానీ పనికి రాకుండా పోడు. అనవసరంగా ఎమోషనల్ అప్సెట్ అయిపోయాడు. బాబాయ్ ఓ 1000 రూపాయలు ఖాతాలో రాసుకో. అమెరికాకి వెళ్ళి చెత్తగా బాబాయ్ మీ పెద్దబ్బాయి అండి చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు. నీకు అలా అనిపించిందా? నా కర్మ. అదేంటండి? వాడు ఒక్కసారి మా హోటల్కి వచ్చాడు. దోచాయ్ సరే నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు. 4 టీ. ఇక్కడ టీ అమృతం రా. ముందు రోజు వచ్చిన కస్టమరే కదా అని మాట కలిపాను అంతే. వాడు మాట కలిసిపోయాడు. అంత పవర్ఫుల్ మాట ఏంటండి? వాడు చూడు. బాగున్నావా బాబు? ఏమన్నారు? బాగున్నావా బాబు అన్నాను. ఏమైంది బాబు? మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు బాగుపడవరా అన్నారు కానీ బాగున్నావా అని ఎప్పుడు అడగలేదు. అలాంటిది మీరు నా బాగోతుల గురించి అడిగారంటే మీరు నాకు బాబాయ్ దేవుడిచ్చిన బాబాయ్. బాబాయ్ అయ్యో నాకు దేవుడిచ్చిన నాకు దేవుడిచ్చిన తమ్ముడు. ఈ హోటల్ నాకు దేవాలయం. మీరందరూ నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. మీరే నా కొత్త బంగారు లోకం. అది చూసి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. సెంటిమెంటల్ ఫెలో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నన్ను నా ఫ్యామిలీని ఓన్ చేసుకుని నాకేస్తున్నాడు అని. వాడికి ఆకలేస్తే అదిగో అటు చూడు నా కాకా హోటల్ భోజన హోటల్ అయిపోద్ది. వాడు ఫ్రెండ్స్తో మందు కొట్టాలంటే బారుగా మారిపోద్ది. వాడికి డబ్బు అవసరం వస్తే బ్యాంకుగా మారిపోద్ది. తెలియకుండానే ముగ్గురున్న మా కుటుంబం నలుగురైపోయాం. అప్పటి నుంచి ప్రేమతో నన్ను చంపేస్తున్నాడు. వాడికి ఎవరు కనెక్ట్ అయినా ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతారు. వాడి గురించి క్లారిటీగా చెప్పాలంటే వాడిని క్రియేట్ చేసిన వాడే చెప్పాలి. మా బాబాయ్ ఓవర్గా రియాక్ట్ అవుతుంటాడు కానీ బేసిక్లీ చాలా మంచోడు. బాబాయ్ బాబాయ్ పిన్ని స్కూల్ లేదా? ఇవాళ సండే. నా తమ్ముడు. హాయ్ హాయ్ బాబాయ్ ఫస్ట్ నీకే పరిచయం చేస్తున్నా. నీ కోడలు. కనెక్ట్ అయిపోయావా? అయ్యాను. ఎలా కనెక్ట్ అయిపోతారు? అందరూ వాడికే కనెక్ట్ అవుతారు. అనక ముందు చూసుకోరా. ఇప్పటికే నాగేస్తున్నాడు మమ్మల్ని. బాబాయ్ నీ కామెడీ ఫేస్ కి సీరియస్ సెట్ కాదు. ఎలా 2 కాఫీలు తీసుకురా. పోతాను రా. నువ్వు ఎప్పుడు పోతావని చూస్తాను. పో నువ్వు నీ ఫ్రెండ్స్ నీ లవరు ఆ తర్వాత నీ పిల్లలు తినండి రా. నన్ను పీక్కు తినండి. నాశనం అయిపోతావు రా. నువ్వు నాశనం అయిపోతావు. నువ్వేం పట్టించుకో. కిట్టు 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 అంబులెన్స్ ఫోన్ చేయండి. హలో ఆపండి. హలో సార్ ఏంటి యాక్సిడెంట్ అయింది సార్. ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయితే 108 ఫోన్ చేయి. నన్ను కాపావు. ఏంటి రౌడీజమా? దగ్గర ఎందుకో దిగు మాకు దిగుతున్నాను. వస్తున్నావయ్యా? పట్టుకున్నాను. చూపు కాదే నిన్ను చెప్పుతా కొట్టాలా? ఎమ్మెల్యే నన్ను ఎందుకు చెప్పావు? ఎక్కువ తిట్టినానికా? ఎమ్మెల్యే గోవర్ధన్ గారు. డాక్టర్ పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ట్రీట్మెంట్కి మినిమం 6 లక్షలు అవుతుంది. అర్జెంటుగా వెళ్ళి కట్టండి. 6 లక్షల ఎక్కడి నుంచి తేవాలి నేను? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మీరేం కంగారు పడద్దు. 6 లక్షలు అంటారా? ఎక్కడి నుంచి తేవాలి? బాబాయ్ ఏం మాట్లాడతావు? నేను తీసుకొస్తాను. ఇక్కడే ఉండండి. ఆటో. తీవ్రంగా గాయపడ్డ కుర్రాన్ని ఎమ్మెల్యే గారు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ కుర్రాడు ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు. ఆయన ఫోకస్ చేయండి. ఎమ్మెల్యే అంటే ఏకముక్కలాగా అయిపోయింది పబ్లిక్ కి. కారే పోయిందిరా. ఫోకస్ చేయి. ఏంటి కారు కూడా ఎత్తుకెళ్ళిపోయారా? డాక్టర్ ఆగు. సార్ నా కారు ఏమైంది? చూస్తున్నారు కదా డాక్టర్ తో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆ కుర్రోడికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. చూసారు కదండి, ఈ విషయంలో ఎమ్మెల్యే గారు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. మొత్తం స్టేట్ అంతా మెంటల్ క్రిస్టల్ అయిపోయారు. ఆ అబ్బాయికి ఏమవుతాడు? కొడుకా లేక మనవడా? మరిన్ని వివరాల కోసం ముందు మా ఛానల్ ని చూస్తూ ఉండండి. ఓటు స్టూడియో. వచ్చేస్తాను. అరే ఇంత డబ్బు ఎక్కడదరా? వీసా కోసం నానిచ్చిన డబ్బు. డాక్టర్ ఏం టెన్షన్ లేదు. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బాబాయ్ తమ్ముడు సేఫ్. ఏం కంగారు పడతాను. ఏ బాబాయ్ ఏ
ఒరే నన్ను క్షమించరా. బాగున్నావా అన్న పాపానికి మమ్మల్ని వాడేసుకుంటాం అనుకున్నాను, కానీ బాగున్నావా అన్నందుకే మా బాగోగులు కూడా చూస్తాం అనుకోలేదురా. నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించరా. బాబాయ్ క్షమించరా. ఈ సెంటిమెంట్ లాభ దేవుడా. బాబాయ్ నువ్వు నాకు బాబాయ్, ఆ నా తమ్ముడు, నువ్వు మాకు దేవుడు. మొత్తం ఫ్యామిలీ లాగా ఉంది. అరే లక్కీ, బయట చూడు ఏం జరుగుతుందో. ఏంటి ఆ అబ్బాయి ఎవరు సార్? ఆ బాబు ఎవరు, ఆ బాబు ఎవరు నాకేం తెలుస్తుంది? తెలీదా? తెలీదు. ఎక్కడో యాక్సిడెంట్ అయింది, కారులో వేయటం జరిగింది, హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇంకేం తెలుసు నాకు? ఇప్పటిదాకా ఆ కుర్రాడు ఆయన కొడుకు బంధువు అనుకున్నాం, కానీ తనకేం సంబంధం లేకపోయినా మన ఎమ్మెల్యే గోవర్ధన్ గారు ఆ కుర్రాడిని తన సొంత బిడ్డగా ట్రీట్ చేస్తున్నారు. తన సొంత బిడ్డని ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మీకు ఎలా అర్థమైందా? సార్ కొంచెం వివరంగా చెప్పండి. అసలు ఏం జరిగింది సార్? అది ఒక సామాజిక బాధ్యతతో అన్న హాజరే శిష్యుడిగా, తమ్ముడు అన్నా మీడియానే పిలవలేదు తమ్ముడు. మీడియా వాళ్ళే తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నేనే ఫ్యాక్ట్ చెప్తాను తమ్ముడు. అక్కర్లేదు, నేను చెప్తాను. నా తమ్ముడు బతుకుంటాను కారణం ఎమ్మెల్యే గారు. రాజా, ఈయన కానీ టైంకి రాపోయి ఉండుంటే నా తమ్ముడు వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రంలో నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండాలి. ఇలాంటి నాయకుడే కదా మనకు కావాలి. జిందాబాద్. అన్నం పెట్టు. ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు తన గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారు. రాష్ట్రానికి ఇలాంటి నాయకులే అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఈయన చూసి బుద్ధి తెచ్చుకోవాలని సీనియర్ పార్టీ అన్ని టీవీల్లో నీ గురించే చెప్తున్నారు. ఏమండి మీకు ఫుల్ పాపులారిటీ వచ్చిందండి. అంత పాపులర్ లీడర్ ఎలా అయ్యానే? ఇదంతా నా తమ్ముడు క్రెడిట్. మీ హెల్ప్ మీకు ప్లస్ అయింది. సార్ హైకమాండ్ నుంచి ఫోన్ సార్. ఎక్కడి నుంచి? హైకమాండ్ నుంచి సార్. కమాండ్. అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే సేవామూర్తి అయిన గోవర్ధన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ మంత్రి పదవిని కట్టబెట్టింది. ఈ తరం పార్టీ తమ అభ్యర్థిగా మద్దాలి శివారెడ్డిని ప్రకటించింది. రాజా, దేవుడా. నీ వల్లే నాకు మంత్రి పదవి వచ్చింది. ఆ రోజు క్రెడిట్ మొత్తం నాకే ఇచ్చావు రాజా. అందుకే స్టేట్ మొత్తం పాపులర్ అయిపోయాను. ఫ్రీగా ఎంజాయ్ చేయండి సార్. తాముడా, ఆ. నీకే కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్ నాకే చేయాలి. ఇన్ కేస్ కనెక్ట్ కాలేదనుకో. మీరు నాకు కరెక్ట్ అయిపోయారు కదా. వద్దనా, వదలనా?